వేలాది మందికి ఉపాధి అవకాశాలు కల్పించి మార్గదర్శిగా ఆదర్శప్రాయుడుగా చరిత్రలో నిలిచిపోయిన వ్యక్తి కీర్తిశేషులు రామోజీరావు గారు. అమరావతి కృష్ణారెడ్డి ఈనాడు ఈటీవీ గ్రూప్ సంస్థల చైర్మన్గా అటు పత్రికా రంగంలో, ఎలక్ట్రానిక్ మీడియా రంగంలో తారాపదంలో దూసుకుపోయిన వ్యక్తి పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత కీర్తిశేషులు రామోజీరావు గారని 25 కళా సంఘాల అధ్యక్షుడు అమరావతి కృష్ణారెడ్డి పేర్కొన్నారు. రామోజీరావు గారు మరణించిన సందర్భంగా శనివారం నాడు 25 కళా సంఘాల ఆధ్వర్యంలో నెల్లూరులో కీర్తిశేషులు రామోజీరావు గారికి 25 కళా సంఘాల అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి మరియు కన్వీనర్లు హాస్యనటుడు దోర్నాల హరిబాబు, చిత్రకారుడు షేక్ అమీర్జాన్, హర్నాథ్ రెడ్డి, చారిటబుల్ ట్రస్ట్ నేదురుమల్లి హర్నాథ్ రెడ్డి, గాయకుడు వి భాస్కర్ తదితరులు రామోజీరావు గారి చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా అమరావతి కృష్ణారెడ్డి మాట్లాడుతూ పత్రికా రంగంలో, ఎలక్ట్రానిక్ మీడియా, సినిమా రంగంలో మరియు అనేక వ్యాపార రంగాల్లో విజయాలు సాధించి ఎందరికో ఆదర్శప్రాయుడుగా రామోజీరావు గారు నిలిచారని పేర్కొన్నారు. సినీ హాస్యనటుడు దోర్నాల హరిబాబు మాట్లాడుతూ ఈటీవీలో ప్రసారమైన స్మైల్ రాజా స్మైల్, నవ్వుల్ నవ్వుల్, జబర్దస్త్, హంగామా, ఈ జంక్షన్ తదితర కార్యక్రమాల్లో తనకు అవకాశం కల్పించిన రామోజీరావు గారు మరణించడం బాధాకరమని, వారి మృతి పట్ల సంతాపం ప్రకటిస్తూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని 25 కళా సంఘాల తరపున తెలిపారు. చాలా బాధాకరమైన విషయం. మనిషి పుట్టుక మరణం తప్పదు. కానీ కీర్తిశేషులు రామోజీరావు గారి జీవితాన్ని ప్రతి ఒక్కరు కూడా ఒక పాఠ్యంగా తీసుకోవాలి. ఒక మనిషి పుట్టిన తర్వాత సమాజానికి ఏ విధంగా ఉపయోగపడాలి, సమాజానికి ఏమి చేయాలి, నా వల్ల ఎంతమంది బతకాలి అనే ఉద్దేశంతో తన చిన్ననాటి నుంచి కష్టపడుతూ ఈరోజు ఒక ఈటీవీ, జబర్దస్త్ ప్రోగ్రాము, ఈనాడు, పచ్చళ్ళు, అలాగే చిట్ ఫండ్ కంపెనీ, వస్త్ర వ్యాపారం, అనేక మంది లక్షల మందికి ఉపాధి కల్పించిన మహానుభావుడు. ఈనాడులో మ్యాటర్ వస్తుందంటే అది ఒరిజినల్. ఎక్కడ కూడా ఈనాడులో ఒక మ్యాటర్ పడిందంటే అది మిగతా దగ్గరలా కాకుండా అది ఒరిజినల్. ఎక్కడో తావేయకుండా నిజాన్ని నిర్భయంగా చెప్పే పత్రిక ఈనాడు పత్రిక. తను చేస్తున్న వ్యాపారాలు ప్రతిదీ కూడా నీతి నిజాయితీ చేసి కొన్ని లక్షల మందికి ఉపాధి కల్పించిన మహానుభావుడు. సినిమా రంగంలో కూడా అతను మయూరి, ఒక కాలు లేని అమ్మాయిని పెట్టి సినిమా తీసి సినిమా అనేది చూపించిన గొప్ప వ్యక్తి. అలాగే ప్రతిఘటన విజయశాంతి గారు, ఈనాటి కూడా మనం అనుకుంటుంటాం ఆ ప్రతిఘటనలో సీన్ అంటే ప్రతి సినిమాలో ఒక మెసేజ్ ఇచ్చిన గొప్ప వ్యక్తి. వారికి ప్రభుత్వం పద్మవిభూషణ్ బిరుదు ఇవ్వటం కూడా అందరూ మనం మెచ్చుకోవాలి. చాలామంది ఏందో జీవితం అంటారు, కానీ రామోజీరావు చివరి వరకు కూడా తన జీవితాన్ని అనేక లక్షల మందికి ఉపాధి కల్పించిన గొప్ప వ్యక్తి. అలాంటి వ్యక్తి ఈరోజు మనలో లేకపోవటం చాలా బాధాకరం. సమాజంలో నమ్ముతారు. దానికి కారణం కూడా ఈనాడు పత్రిక. ఈరోజు అనేక మంది కమెడియన్స్ వచ్చారు. ఎలా వచ్చారు? ఈనాడు రామోజీరావు దయవల్లే జబర్దస్త్ ప్రోగ్రాం పెట్టి ఈరోజు కమెడియన్స్ వచ్చారు. అలాగే డీ ప్రోగ్రాం, ఎంతమందో డాన్సర్లకి ఒక జీవితాన్ని ఇచ్చింది డీ ప్రోగ్రాం. ఈరోజు కండక్టర్ ఝాన్సీ గారు ఈరోజు రెండు రాష్ట్రాల్లో గుర్తింపు వచ్చిందంటే ఆ రోజు ప్రోగ్రాంలో శ్రీదేవి డ్రామా కంపెనీ కదా, శ్రీదేవి డ్రామా కంపెనీలో వేసిన సాంగ్ వల్లే ఈరోజు ఆమె జీవితం ఒక గుర్తింపు వచ్చింది. అలాగే అనేక మంది ఒకప్పుడు కమ్యూనిస్ట్ ఎత్తుక్కునేవాళ్ళం, కానీ ఈరోజు కమ్యూనిస్ట్ అనేక మంది వచ్చారంటే జబర్దస్తి రామోజీరావు స్థాపించడం వల్ల. అలాంటి మహానుభావులు వేల మందికి ఉపాధి కల్పించి లక్షల మందికి ఉపాధి కల్పించడం మళ్ళీ లేకపోవడం బాధాకరం. అలాంటి వెళ్ళి వ్యక్తి మళ్ళా పుట్టాలి, వారి ఆత్మశాంతి చేకూరాలని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యుల ధైర్యాన్ని ఇవాళ దేవుడు ప్రదర్శిస్తూ మేమందరం కూడా ఆయనకి శ్రద్ధాలు కట్టించుకుంటూ మా కన్వీనర్సు హాస్యనటులు హరిబాబు గారు దాంట్లో జబర్దస్త్ కూడా నటించారు, వారి సినిమాలు నటించారు. అలాగే భాస్కర్ బాచి ఈవెంట్స్ గారు, మన డాక్టర్ అమీర్జాన్ గారు, హెచ్ఆర్ ఫోర్డ్ గారు, వీరందరూ కూడా 25 కన్వీనర్సు ఈరోజు వారికి శ్రద్ధాలను కట్టించు చాలా బాధాకరంతో మేము కార్యక్రమం చేస్తున్నాము. ఆయన లేడనేది మేము ఓర్చుకోలేకపోతున్నాము. అలాంటి వ్యక్తి ఉండాలని కోరుకుంటాం, కానీ తప్పదు. మనిషి పుట్టుక మరణం. వారి జీవితాన్ని అందరూ ఆదరణ తీసుకొని ముందుగాలని కోరుకుంటూ వాళ్ళ ఆత్మశాంతి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. పత్రికా రంగంలో, ఎలక్ట్రానిక్ మీడియా రంగంలో
ఒక సంచలనం సృష్టించిన ధృవతార రామోజీరావు గారు ఈరోజు మరణించడం చాలా బాధాకరం. వ్యక్తిగతంగా నాకు కళాకారుడిగా ఒక లైఫ్ ఇచ్చింది ఈటీవీ. ఎందుకంటే ఫస్ట్ నేను చేసిన ప్రోగ్రామ్ స్మైల్ రాజా స్మైల్ అని ఈటీవీలో ప్రసారమైంది. ఆ ప్రోగ్రాంలో నాకు అవకాశం కల్పించారు. ఆ తర్వాత దాంట్లో విన్ అయిన వీళ్ళకి యాంకర్గా మళ్ళీ నవ్వులు నవ్వులని ఒక ప్రోగ్రాంలో యాంకర్గా ఇచ్చారు. అది దాదాపు 1 సంవత్సరం పాటు ఆ ప్రోగ్రాంలో కొనసాగాను. తర్వాత ఈటీవీ ప్లస్లో ప్రసారమైన హంగామా కానీ, ఈ జంక్షన్ కానీ, సుమగారిది, అలాంటి ప్రోగ్రామ్స్ అన్నింటిలో కూడా హాస్య నటుడిగా నాకు ఒక గుర్తింపు తెచ్చి ఈటీవీ ప్లాట్ఫామ్ అయింది. అలాంటి ఈటీవీకి ఆద్యుడు రామోజీరావు గారు ఈరోజు మరణించడం బాధాకరం. ఆయనకు మా 25 కళా సంఘాల తరపు నుంచి, మా హరివిల్లు క్రియేషన్స్ తరపు నుంచి వారికి నివాళులు అర్పించుకుంటూ, వారికి సంతాపం ప్రకటిస్తూ వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.